జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రోడ్లేశారు కొన్ని చోట్ల. ఆ తర్వాత ఆగిపోయింది. అదే చిట్ట చివరి దాకా నడిచింది. గోతుల రోడ్లతో విరక్తి చెందిన గోతులో దిగిన ప్రతి ఒక్కళ్ళు జగన్‌కి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. దాన్ని బాగా హైలైట్ చేయడంలో తెలుగుదేశం ఇటు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు వాళ్ళు రాగానే కొన్ని గుంటలు పూడ్చారు. రోడ్లు వేస్తామన్నారు. ఇంకా అది కాలేదు. ఇప్పుడు అది అసెంబ్లీలో అంగీకరించాల్సొచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటైన రోడ్ల నిర్మాణం చేయకపోవడం తాము ప్రజలు తిరగలేకపోతున్నారు పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో 0 అవర్లోనూ సభ్యులు రోడ్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రోడ్లు బాగాలేదని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చిన సభ్యులు శాంతించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటిన సమస్య తిరగకపోవడంతో నియోజకవర్గంలో ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పారు. గుంటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ తమ నియోజకవర్గం ఒక్క రోడ్డు కూడా వేయలేదన్న. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్లపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో వంతెనలు శిథిలమయ్యాయని చెప్పారు. భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రోడ్డు దుస్థితిపై మంత్రికి 4 సార్లు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్లపై రాళ్లు మొనదేలేయని ప్రజల్లోకి వెళ్ళలేకున్నామని చెప్పారు. రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వస్తుంది, వెంటనే రోడ్లు వేయాలని కోరారు. మండపాటి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ముమ్మడివారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వి వెంకటేశ్వరరావు, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు తదితరులు కూడా రోడ్లు బాగాలేదని రాజధాని ప్రాంతంలో ఇదే దుస్థితుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో వంతెనలు రోడ్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అంశం మీద ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే 1,080 కోట్లతో రాష్ట్ర వ్యాప్తం గుంతలు పూడ్చాం, సింగిల్ లేయర్ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం, వర్షాకాలం పూర్తయిన తర్వాత మిగిలిన రహదారులను అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా 352 వంతెనల పునర్నిర్మాణం దాదాపు 1,432 కోట్లు అవసరం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రుణాలు తీసుకుని కార్యాచరణ చేపడతాం, త్వరలో రహదారుల అభివృద్ధికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిని పూర్తి చేసి కృషి చేస్తామని ప్రకటించుకొచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అంటే రోడ్లు వేయాల్సి ఉంది, వేస్తామన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఒకటి ఇక్కడ అభినందించాల్సింది ఏంటంటే వైసీపీ హయాంలో జగన్ ఇట్లాంటి స్వేచ్ఛ వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇవ్వాల. ఇట్లా మాట్లాడిన వాళ్ళు లేరు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆ విషయంలో స్వేచ్ఛ ఇచ్చినందుకు తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని అభినందించాలి.